మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశ ప్రధాని అంటే అది ఆయన అందరికీ ప్రధాని అన్న విషయం మర్చిపోతాం మనం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఎన్నుకున్న అధ్యక్షుడు ఆ నాయకుడు ఆయన. అంటే మన దేశంలో ఉన్న వ్యక్తులు అత్యున్నత స్థానం ప్రధానమంత్రిది. వేరే దేశం వాళ్ళు మన ప్రధానిని ఏమన్నా అంటే మనం రిటర్న్ తిట్టడం పోయి వేరే దేశం వాళ్ళు ఏదన్నా తిట్టంగానే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఒకటైపోయి వాళ్ళు చేసింది కరెక్ట్ అని అంటారు. సరేనా? ఇదే మన్మోహన్ సింగ్ గారి గురించి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు పిచ్చి కూతలు కూస్తే నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ 100% అపోజ్ చేశారు వాళ్ళని. మా దేశంలో ఏమైనా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి అని. ఆ నైతిక బాధ్యత అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు జరుగుతుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే మనం మాట్లాడాల్సింది దేని గురించి, ఏం ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంది అనేది. సరేనా? ఓకే. హిందూ యాక్ట్ ప్రకారం కానీ మన రాజ్యాంగం ప్రకారం కానీ పెళ్ళి మినిమం వయసు ఎంత? అబ్బాయిలకి 21, అమ్మాయిలకి 18, రైట్? ఒకవేళ కనుక మనము ఒక 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం తీసుకున్నా కూడా రాజ్యాంగం ప్రకారం మ్యారేజ్ లిమిట్ ఫిక్స్ అయిపోయి ఉంది. సరేనా? ఇప్పుడు వీళ్ళే కొట్లాడతారు, మైనర్ బాలికలకి పెళ్లి చేయొద్దు, మైనర్ పిల్లలకి పెళ్లి చేయొద్దని అపోజిషన్ వాళ్ళు కానీ వామపక్షాలు కానీ కొట్లాడుతూ ఉంటారు. ఏది అందరికీ సమాన హక్కులు కలగాలని చెప్పేసి. మోదీ గారికి పెళ్లి జరిగిన వయసు ఎంత? 13 సంవత్సరాలు 14 సంవత్సరాలకు జరిగింది. అసలు 14 సంవత్సరాలకు అవగాహన ఏముంటుంది? ఆయనకు బలవంతంగా పెళ్లి చేస్తే ఆయన వచ్చేసారు, నాకు వద్దు పెళ్లి కాదు, నేను సన్యాసిని అయిపోతానని వచ్చారు. సరేనా? అప్పుడు వచ్చినప్పుడు ఆయన భార్యని వదిలేసినట్ట, లేకపోతే అసలు అది రాజ్యాంగం ప్రకారం ఆ పెళ్లి రద్దయినట్టే కదా లెక్క. 13 సంవత్సరాలకు పెళ్లి చేస్తే అది రద్దయినట్టు లెక్క. సరేనా? రెండోది, రాముడు నీకు కాకైతాడా, సీతమ్మ నీకు ఇదవుతుందా అంటే బుద్ధున్నోళ్ళు ఎవరు అట్లని ప్రశ్న అడగారు. ఎందుకంటే మనం అందరం ఇక్ష్వాకు వంశంలో రాముడి కొడుకులమే, అందరం రాముడి పిల్లలమే. రాముడు నీకు కాకైతారా అంటే మరి ఆయన గాడేమో నాకైతే తెలియదు. అదే మనిషి జై జీసస్ అని అరిచిండు. సో నేను అనేది ఏంటంటే, మీకు సనాతన ధర్మం మీద ద్వేషం ఉంటే మీరు ఆ ద్వేషాన్ని వేరేలాగా వ్యక్తపరచుకోండి. రాముడు నీకేమవుతాడు, సీతమ్మ తల్లి నీకేమవుతావు అని ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు. ఇప్పుడు జై జీసస్ అని అన్నారు, మాకేం ప్రాబ్లం లేదు దాంతో, ఎవరికి ఉండదు ప్రాబ్లం. ఎందుకంటే మన దేశంలో సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఏంటంటే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం మనం. ఎవరిని మీరు వేస్ట్, మీరు కాదు అని అందరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఏంది, షారియాలా ఉన్నది, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఒకవేళ కనుక ఆ మతానికి అగెన్స్ట్గా ప్రచారం చేస్తే దాన్ని బ్లాస్ఫెమీ అంటారు. సరేనా? ఇప్పుడు ఫ్రాన్స్లో చార్లెస్ హెబిడో అనే పత్రికలో ప్రాఫిట్ గురించి ఒక కార్టూన్ వేస్తే ఆయన తల నరికేసిండ్రు, ఆయన చంపేశారు. అట్లా చాలా చోట్లలో జరుగుతున్నది. మరి ఇక్కడ సీతమ్మ తల్లిని రాముడిని అంటే మనం అది చేసినామా? చేయలే కదా. ఎందుకు? యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి. అట్లా అని చెప్పేసి ఒక గీత ఉంటుంది మాట్లాడేటప్పుడు, ఆ గీత దాటి మాట్లాడకూడదు. అది చాలా తప్పు. అందులో నువ్వు దేశ ప్రధాని గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు అనొచ్చేమో, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రధాని అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరిని ఏమన్నా అనొచ్చు అని. కానీ ఇప్పుడైతే ఆయన దేశ ప్రధానే కదా, అయ్యేంతవరకు అయితే ఆయననే కదా ప్రధాని. ఇప్పుడు కూడా అందరూ ఆయననే పిలుస్తున్నారు ప్రపంచంలో. అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పాకిస్తాన్ దేశం వాళ్ళు ఇండియా ఫ్లాగ్ను పట్టుకుంటే ఒక దాడి చేయకుండా ఆపి వాళ్ళందరూ తప్పించుకొని వచ్చింది జరగలేదు ఇప్పటిదాకా. అంటే పాకిస్తాన్ పార్లమెంట్లో 4 రోజుల క్రితం ఆయన చెప్పిండ్రు, ఇండియా ఇప్పుడు ఎంత మంచిగా డెవలప్ అయిపోయింది, వాళ్ళు మంచిగా డెవలప్ అవుతుంటే మనం ఇంకా ముష్టెత్తుకుంటున్నాము. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లాస్ట్ 10 yearsలో చేపట్టిన పాలసీస్ అని పాకిస్తాన్ పార్లమెంట్లో ఆన్ రికార్డు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడిండ్రు. అంటే మన దేశం ఎంత గొప్పదని అర్థం. వాళ్ళు వచ్చి ప్రధాని కాళ్ళు మొక్కుతున్నారు. మరి అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తిని పర్సనల్గా దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఇది కొత్త ఏం కాదు, ఏం లేనప్పుడు పర్సనల్ అటాక్సే చేస్తారు. ఆ పర్సనల్ అటాక్స్ అనేది చేయడానికి వెళ్తే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు, అన్నీ అయిపోతాయి. అందులో దేవుడిని ధర్మాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అనేది నా భావన. అది తీసుకొస్తే ఆన్సర్ చెప్పాలి. సో భద్రాచలంలో రామలక్ష్మణులు ఉంటారు, హనుమంతుడు ఉంటారు, అందరితో పాటు ఉంటారు. అయోధ్యలో రాముడిని ఒక్కనే పెట్టిడు అనేసి కూడా మాట్లాడడం జరిగింది. దానికి రామ్లల్లా అంటే ఏందో అసలు ఇలా తెలుసా? అంటే బాలరాముడు అని అర్థం. అయోధ్యలో రాముడు పెరిగిన ప్లేస్ కాబట్టి ఆయనను పెట్టారు. సరే, రామలక్ష్మణుల్ని భద్రాచలం పెట్టి మరి భరతుని శత్రుఘ్ని ఎందుకు పెట్టలే? భరతుని శత్రుఘ్ని పెట్టలే కదా. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తాం, వెంకటేశ్వర స్వామిని పెట్టిండ్రు. మెయిన్ మూల విరాట్ అయితే ఆయననే కదా. మరి మిగతా వాళ్ళ భార్యల ఎందుకు పెట్టలేదు విగ్రహాలు? శివాలయంకి వెళ్తాం, శివలింగమే ఉంటుంది, పార్వతీదేవి విగ్రహం ఉండదు. అవునా? మరి దీని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ నిండు ఉంటుందా? మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి. అయోధ్య అనేది రాముడు పుట్టిన ప్లేసు, అవునా కదా? మరి రాముడు పుట్టిన ప్లేస్, రాముడు బాల విగ్రహమే వాళ్ళు రామ్లల్లా అని చెప్పేసి విగ్రహం పెట్టిండ్రు. అండ్ ప్రతి గుడికి ఒక నియమనిష్టలు ఉంటాయి. అది ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదని శాస్త్రాలు ఉంటాయి, శిలాశాసనాలు ఉంటాయి, దాన్ని బట్టి చేస్తారు. మరి జై జీసస్ అన్నోళ్ళకి రాముడి గురించి సీతమ్మ తల్లి గురించి ఎక్కువ తెలుస్తుందని నేనైతే అనుకోవట్లేదన్నా.
ఇక్కడ వచ్చి రాముని తిట్టుకుంటే పక్కకెళ్ళి వేరే మతాలను పొగిడే వాళ్ళకి అంత అవగాహన ఉంటుందని అయితే నేనైతే అనుకుంటలేను. మరి అట్లా అన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నప్పుడు ప్రజల డెవలప్మెంట్స్ ఏంది, కష్టాలు ఏంది, ఇవి తీరుస్తాం లేదంటే తీరువబోతున్నాం, వాళ్ళు చేయట్లేదు, దాని గురించి మాట్లాడారు కదా. సో దీని గురించి ఇప్పుడు మతం కానీ హిందుత్వం కానీ దేవుళ్ళ గురించి మధ్యలో తీసుకొస్తారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారు అంటే అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఎలక్షన్లో మాట్లాడాలంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు వీళ్ళు. 6 గ్యారంటీలు అమలు చేసిరో దాని గురించి మాట్లాడతలేరు. పక్కనున్న కర్ణాటకలో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూసేసిండ్రు. ఎందుకంటే 200 యూనిట్స్ ఫ్రీ సప్లై అని చెప్పి ఈడబెట్టుకొని అసలు అక్కడ ఇస్తలేరు. మరి నందిని వర్సెస్ అమూల్ అని చెప్పేసి ఒక గొడవ స్టార్ట్ చేసారు. నందిని పాలు ఎలక్షన్లు అయిపోగా 4 రూపాయలు పెంచిండ్రు. ఆడ డెవలప్మెంట్ లేదని మొత్తుకుంటున్నారు. అక్కడ చాలా ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ వరకు వచ్చిండ్రు ధర్నా చేసుకుంటా. రైతులు కూడా కరెంట్ చక్కగా ఇస్తలేరు, గొడవలు అవుతున్నాయి అక్కడ. మరి ఆ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఎవరు మాట్లాడినా కూడా తప్పే అది. కానీ ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నువ్వే ఉన్నావన్న, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను 10 రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినా ఇచ్చేసే వేరే వాళ్ళకి ఇస్తానంటే నువ్వు ఊకుంటావా? ఊకోవు కదా. మరి ఇప్పుడు వాళ్ళేమో ఒత్తుకుంటున్నారు ఏంది ఇట్లా ఈడీ సిబిఐ దాడులు మా మీద చేస్తున్నారు, కావాలని చేస్తున్నారని ఏదో అన్నారు వాళ్ళు. సరే ఈడీ సిబిఐ దాడులు వాళ్ళు కావాలని చేస్తున్నారా లేదా పక్కన పెట్టు. మరి సెలెక్టివ్గా టార్గెట్ చేసినందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు సెలెక్టివ్గా టార్గెట్ చేసి ఒకళ్ళ దగ్గర రిజర్వేషన్ తీసేసి మొత్తం మేము ముస్లిమ్స్కే ఇస్తామంటే మతపరమైన రిజర్వేషన్లు తప్పు. ఎవరికైతే ఫైనాన్షియల్లీ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది వదిలేసి మేము వచ్చిన తర్వాత అందరికీ పైసలు ఏడు నుంచి వచ్చినా మేము చూస్తాము, మీ దగ్గర నుంచి పైసలు తీసి వాళ్ళకి ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకోవాలా? అంతే కదా. 18% 20% ఉన్న ఇతర వర్గాల గురించి మాట్లాడకుండా 80% 85% ఉన్న హిందూ వర్గాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు సార్. సో ఎందుకని అనుకుంటున్నారు? అంటే 85% ఉన్న హిందువుల గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడితే ఏమన్నారనా లేదంటే లైట్ తీసుకుంటారనా, ఎందుకని మాట్లాడుతున్నారు? నిద్రపోతున్నారన్న హిందువులందరూ. మన వాళ్ళు నిద్రపోతున్నారు. వెబ్ సిరీస్లు, సంపాదనలు ఇవి తప్పించి మన వాళ్ళకి పక్కన ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో బయట తెలుస్తలేదు. కాబట్టి ప్రాబ్లం అంతే. మనోళ్ళు ఏందనుకుంటున్నారంటే హిందూస్ అరే ఎందుకు గొడవ హిందూస్ మనోళ్ళే. సో హిందూస్ ఏమనుకుంటున్నారంటే ఎందుకు గొడవలు, ఎందుకు మతపరంగా ఎందుకు ఉండాలి గొడవలు, ఎందుకు గొడవలు పడకుండా ఉండాలి, నెగిటివ్గా మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారు కాబట్టి మనం దానికి రియాక్ట్ కావద్దు అని అనుకుంటున్నారు. ఒక కథ చెప్తాను. ఒక అడవిలో ఒక పాము ఉండే. ఆ పాము ఉన్నప్పుడు అది అందరినీ అది బుసగొడుతుంటే అందరూ భయపడుకుంటూ పారిపోయినారు. సరేలే చెప్పేసి ఒక మహర్షిని అడిగింది. అందరు పారిపోతున్నారు నన్ను చూసి, నాకేమో అట్లా వాళ్ళని భయపెట్టాలని లేదు అంటే, నువ్వు కాటేస్తున్నావు అని పారిపోతున్నారు కదా అంటే సరే అని చెప్పేసి అది సైలెంట్గా ఉంది. ఒకళ్ళు రాయేసిరు, అదేం సపోర్ట్ చేయలే. ఇంకోళ్ళు రాయేసిరు, సపోర్ట్ చేయలే. కర్ర తీసుకొని దాన్ని పిచ్చి కొట్టారు. సావు బతుకులో ఉన్నప్పుడు ఆ ఋషి మళ్ళీ పోతుంటే అడిగిండి ఏమైంది నీకు అట్లయిందంటే, నువ్వే కదా సైలెంట్గా ఉండమనింది, అందరూ నన్ను కొట్టేసిండ్రని అన్నది. అయితే అప్పుడు ఋషి ఏమన్నాడంటే, నిన్ను కాటేయద్దని చెప్పినా కానీ బుసగొట్టద్దని చెప్పలేదు కదా, బుసగొడితే నీ జోలికి ఎవరు రారు అని చెప్పిండు. దాని అర్థం ఏంటి అంటే, ఎవరన్నా మన జోలికి జనరల్గానే మన జోలికి అంటే ఇన్ జనరల్ అందరు మన జోలికి వస్తే మనము రివర్స్గా వాళ్ళని అంటే వార్ని చేయాలా. మీరు మా జోలికి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మాతో అనవసరంగా మమ్మల్ని ఏం అనకండి అని చెప్పి కనీసం వాళ్ళకి వార్నింగ్ అయితే ఇవ్వాలా. అది వాస్తవమే. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ సార్, బీజేపీ ఓన్లీ హిందూస్ సంబంధించిన పార్టీ అని చాలామంది అంటున్నారు. సో అది నిజమే అంటారా? నిజమే అన్న. ఎందుకంటే మోదీ గారు 135 స్కీములు ఉన్నాయి కదా, దానిలో స్పెసిఫిక్గా ఆధార్ కార్డులో చూసి ఓకే ఈ ఇంట్లో నల్ల కలెక్షన్ ఉంది, ఇది హిందూ, ఈ ఇంట్లో నల్ల కలెక్షన్ లేదు, ఇది ముస్లిం, ఇడికి ఇవ్వద్దు అని చెప్పి ఇయ్యరు. ఓకే, ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్లో ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. అందులో కూడా చూస్తున్నారు, ఈమె ముస్లిం, ఈమెకి ఇవ్వద్దు, ఈమె హిందూ, ఈమెకి ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. ఆ తర్వాత ఉజ్వల స్కీమ్లో సిలిండర్లు ఇచ్చిండ్రు. ఆ సిలిండర్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ముస్లిం, వీళ్ళ ఇంటికి సిలిండర్ పోతుంది, ఎందుకంటే వీళ్ళు వండుకోకూడదు, వీళ్ళు ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వలే. హిందువులకైతే ఇచ్చిండ్రు. సరేనా. తర్వాత డ్రోన్ ఆపరేషన్ నేర్పించారు మొన్న. అందులో కూడా వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళకి నేర్పించదని చెప్పేసి నేర్పించలే. ముద్రా యోజన ఉంది, ముద్రా యోజన కూడా వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళకి లోన్ ఇవ్వదని చెప్పేసి ఇవ్వలే. సుకన్య సమృద్ధి యోజన అని ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఇమ్రాన్ అతని పేరు. ఓకేనా, అతను ఎలక్ట్రానిక్స్ అని రిపేర్ చేస్తాడు. ఆయన నాకు వచ్చి చెప్పాడు, అన్న ముద్రా యోజన గురించి మస్తుందన్న, నేను నా కూతురు పేరు మీద వేసినాను అని చెప్పిండు. అదేందన్నా మరి ముస్లిమ్స్ వ్యతిరేకం అని అంటారు కదా అంటే, ఎందుకన్నా మంచిగా ఉంది, నా కూతురికి ఇంకా ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఆమె పెళ్ళయ్యేంత వరకు మొత్తం గవర్నమెంటే చూస్తుంది అని అన్నారు. సరేనా. అట్లా 135 స్కీములు ఉన్నాయి. మరి ఆ స్కీమ్లలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే హిందూ పక్షం ఇస్తారా నాకు తెలుస్తలేదు. ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మరి ఎవరైతే ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ ఓన్లీ హిందుత్వ పార్టీ అని అన్నారో, మరి వాళ్ళు కాశ్మీర్లో జరుగుతుంది చూస్తున్నారో నాకైతే తెలియలేదు. బహుశా వీళ్ళంతా న్యూస్ వచ్చినప్పుడు నిద్రపోతారో కళ్ళకు గతలు కట్టుకుంటారో నాకు తెలియదు. ఒక ఆయన ఓపెన్గా వచ్చి చెప్పిండు, అంతకుముందు మాకు 500 రూపీస్ ఇస్తుండే పర్ డే ఆర్మీ వాళ్ళ మీద రాలేయడానికి, మాకు వేరే ఆప్షన్ లేక మేము రాలేయాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు ఆకలి, ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అని అన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే, ఎప్పుడైతే
ఆర్టికల్ 370 తీసేసిండ్రు, ఇక్కడ టూరిజం పెరిగింది, టెర్రరిజం తగ్గింది, అందరు వస్తున్నారు, మాకు హ్యాపీగా ఉంది, సో మా ఓటు మోదీ గారికి వేస్తామని చెప్పేసి అక్కడున్న చాలామంది ముస్లిం సోదరులే చెప్తున్నారు, ఇట్లా మేము వాళ్ళకే ఇస్తున్నామని చెప్పేసి. మరి హిందుత్వ పార్టీయా ముస్లింకి వ్యతిరేకమా మరి నాకైతే అర్థమైతలేదన్న. అది వాళ్ళని వాళ్ళు నైతికంగా ప్రశ్నించుకోవాలి. వాళ్ళని వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర ఉండాలి, బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఓటింగ్ అనేది ఇంకొకటి, ఇప్పుడు బీజేపీ హిందుత్వ పార్టీ అని వాళ్ళు అంటున్నారు కదా, అట్లంటే మరి నేను కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని అనాలి. ఎందుకు అంటే హమ్దో హమారేదో అని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించింది, మొత్తం హిందువులకు చేయించింది. హిందువులకు ఇద్దరు లేకపోతే మ్యాక్సిమం ఇద్దరు లేకపోతే ముగ్గురు అన్నారు. మరి ముస్లిం సోదరులు 7 మంది 8 మందిని అన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు హమ్దో హమారేదో ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటిదాకా? ఎందుకంటే వాళ్ళ షారియాల ప్రకారం వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించకూడదు అని అంటారు. ఒక దేశంలో 2 చట్టాలు ఎందుకున్నాయి? ఇప్పుడు యూసీసీ మీద మాట్లాడుతున్నారు కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ అని. వాళ్ళే షారియాల ప్రకారం మేము ఉంటామని అన్నప్పుడు షారియాల ప్రకారం ఉంటారంటే దొంగతనం చేసే వాళ్ళు చేతులు కట్ చేయాలా, రేప్ చేసే వాళ్ళని రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాలా, దానికి కూడా ఓకేనా? సివిల్ లాస్ ప్రకారం ఓకేనా చూసుకోవాలా? మరి కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేస్తుంది కదా. అట్లా వాళ్ళు హిందూ వ్యతిరేకుల. రామ మందిర్ వచ్చినప్పుడు నల్ల బట్టలు వేసుకొచ్చి మాకు అసలు ఇది వద్దు అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళు హిందూ వ్యతిరేకుల? మరి వాళ్ళు హిందూ వ్యతిరేకులు అయితే అది ఒప్పుకుంటారా వాళ్ళు? సో ఎవరు హిందూ వ్యతిరేకులు ఎవరు ముస్లిం వ్యతిరేకులు పక్కన పెడితే భారతదేశం కోసం ఆన్ ది హోల్ ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మోదీ గారు ఓపెన్గా చెప్పినారు, ఒక చేతిలో ఖురాన్ ఇంకో చేతిలో ల్యాప్టాప్ అని చెప్పేసి. మరి వాళ్ళు ఎప్పుడైనా చెప్పినారా ఒక చేతిలో భగవద్గీత ఇంకో చేతిలో మీరందరూ ఉద్యోగం చేయడానికి ల్యాప్టాప్ ఇస్తామని? వాళ్ళు ఏ రోజైతే నాకు చెప్పింది నేను చూడలే. మోదీ గారు వచ్చిన తర్వాత మైనారిటీ అలొకేషన్ ఫండ్స్ ఎంత పెరిగినాయో వీళ్ళని చూసుకోమని చెప్పి ఏఎంయు తర్వాత ఇంకోటి మొత్తం ఆ యూనివర్సిటీస్ అన్నింటిలో మైనారిటీ అలొకేషన్ పెంచినారు మోదీ గారు. అంతకుముందు ఉన్న దానికంటే డబుల్ అమౌంట్ చేసిండ్రు మైనారిటీ అలొకేషన్కి. మరి ఎందుకు చేసిండ్రు? చేసిరే లేదు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు చాలామంది బాధపడ్డారు. మరి ట్రిపుల్ తలాక్ ఈయన తీసేసిన తర్వాత వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయినరా లేదా? సో ఆబ్వియస్లీ మరి ముస్లిం వ్యతిరేకం హిందూ వ్యతిరేకం పక్కన పెడితే భారతదేశం మంచి కోసం ఆలోచిస్తున్నారు, అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు. సరే ఇంకొకటి కూడా చెప్తా, బీజేపీ ముస్లిం వ్యతిరేకం ఓన్లీ హిందుత్వ పార్టీ కదా. మరి యూఏఈలో కానీ సౌదీలో కానీ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఆయనకు ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళు పిలిచి ఎందుకు ఇస్తున్నారు అవార్డ్స్? ఇచ్చిరా లేదా? ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడుతున్నారు? సౌదీ నుంచి వచ్చి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు మాల్స్ కడుతున్నారు. ఆడ ఎందుకు కడుతున్నారు? మరి ఒకవేళ వ్యతిరేక పార్టీ అంటే ముస్లిం అంటే ఒరిజినల్ ముస్లిమ్స్ వాళ్ళందరూ వాళ్ళు అక్కడే ఇస్లాం అనేది ఎక్కువ పాటించేది వాళ్ళే మన దేశంలో కంటే కూడా. ఓకే, అక్కడ పాటించే వాళ్ళు మోదీ గారికి పిలిచి అత్యున్నత అవార్డు ఇచ్చారు కదా, సివిలియన్ అవార్డు. ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళు ముస్లిం వ్యతిరేకత వాళ్ళు పిలువని కూడా పిలవరు కదా, ఇచ్చి అవార్డు ఇచ్చారు అంటే మరి వ్యతిరేక పార్టీ అయితే ఇయ్యరు కదా. ఇయ్యరా? మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మాస్క్స్ మన దేశంలో ఉన్నాయి. సౌదీలో రోడ్ ఎక్స్టెన్షన్ కోసము అక్కడ వేల మాస్కులు పలగొట్టిరు ఆడ. ఆన్ రికార్డ్ ఉన్నది అది. మరి ఇక్కడ పలగొట్టిరా మాస్కులు? ఇక్కడ పలగొట్టనిస్తారా వీళ్ళు? మరి పలగొట్టలేదన్నప్పుడు మరి వీళ్ళు ముస్లిం వ్యతిరేకులు వీళ్ళు. అన్ని మాస్కులు ఉన్నాయి ఇక్కడ, అందరు ఎవరికి కావాల్సింది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మరి ఏ రోజు అయితే ఎవరు ఆపలేదు కదా వాళ్ళని. ప్రజలలో ఉన్నది మెయిన్ ఓటు అదే వాళ్ళ బలం. సో పోలింగ్ అనేది 50% 60% వస్తుంది. ఇంకా చాలామంది బయటకు వచ్చి ఓటు వేయట్లేదు సార్. సో దేనికోసం అంటారు? అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు? అదేనండి, ఇప్పుడు అలా ఓటు వేయనప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసే హక్కు ఫస్ట్ వాళ్ళకి లేదు. ఓటు ఎవరికైతే వేయలేదో వాళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాటికి అసలు అప్లై చేసుకోకూడదు, వాళ్ళకి రాకూడదు అనేది నేను అంట. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, చదువుకోరా అంటే ఆడు చదువుకున్నప్పుడు ఆడు ఫెయిల్ అయితేనే మనకి బుద్ధి వస్తుంది. ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అల్లరి చేస్తున్నారు అనుకో, ఒకటి వీక్తం వాళ్ళైతే ముద్దు పెట్టుకొని సూపర్ అల్లరి ఇంకా అంటారా అన్నారు కదా. సో అది ఒక శిక్ష అనేది వేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. అట్లా మన దగ్గర కూడా ఎవరైతే ఓట్లేరో వాళ్ళకి శిక్ష పడాలా. అది ఎట్లాంటి శిక్ష అంటే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో అవి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు. చదువుకున్న వర్గము ఉద్యోగం చేస్తున్న వర్గం వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే చేస్తే వాళ్ళు ఓటు వేస్తారు అనేది ఉంటుందో అది మనము గవర్నమెంట్ తీసుకురావాలి ఒక రూల్. ఎందుకన్నా ఇప్పుడు సునీత విలియమ్స్ అని ఉంది. సునీత విలియమ్స్ అని ఆమె స్పేస్ ఎడిషన్ చేసింది. ఇండియా బార్న్ అమెరికాలో ఉంది. ఆమె ఆస్ట్రోనట్. ఆమె స్పేస్కి పోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయినప్పుడు ఆమె స్పేస్ నుంచి ఓటు వేసింది. మరి అది ఓటు యొక్క విలువ. నువ్వు ఓటు అయినప్పుడు నువ్వు ఊకే కూర్చొని వీళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్ట్ అని ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా గెలవని, నువ్వు ఓటేస్తే నీకు హక్కు లేదు వాళ్ళ మీద అరవడానికి ఏడవడానికి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారంటే రోడ్డు మీద వాళ్ళకి అంత కఠినమైన శిక్ష విధిస్తున్నప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎందుకు శిక్ష విధిస్తలేరు? వాళ్ళు ఎట్లాగూ ఓటేస్తలేరు కదా, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది దేశానికి? నిజంగా ఏం ఉపయోగం లేదు దేశానికి. వాళ్ళ 50% మంది ఓటే వేస్తలేరు అంటే మరి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు. థ్యాంక్ యూ.